హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎస్సానం బయలుదేరాం బీచ్ ఫెస్టివల్స్కి. 4 గంటలకు బయలుదేరాం ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్లో తిరిగిపోయింది. ఎటు చూసినా కనుమేర చూపు కూడా ట్రాఫిక్కే ఉంది. ఇవి వెళ్ళే వాహనాలే తప్ప వచ్చే వాహనాలు లేవు. అయినా కానీ ఇంత ట్రాఫిక్ ఉంది. వేరే వచ్చే వాహనాలకైతే వేరే రూట్ అయితే మళ్ళించారు. అయినా కానీ ట్రాఫిక్ అయితే కిలోమీటర్ల లెక్కన ఆగిపోయింది. మేమైతే ట్రాఫిక్లో ఇరికిపోయాం ఫ్రెండ్స్. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. ట్రాఫిక్ క్లియర్ అయ్యేటోడికి చాలా టైం పట్టేటట్టు ఉంది. అందుకని ఇంకా రోడ్డు పక్కనే బైక్స్ అయితే పార్క్ చేసేసి 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాం ఫ్రెండ్స్. చెరువు గట్లు అంటే షార్ట్ గట్లు అయితే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, గట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పండి. ఇలాంటి ఇబ్బంది పడకూడదు అనుకుంటే 16వ తారీఖున వచ్చేవాళ్ళు ఉంటే కనుక 4 గంటల ముందే, అంటే 2 గంటలకు బీచ్ వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. రిటర్న్లో మీరు 8 ఆ టైంకి తిరిగి అయితే వచ్చేయచ్చు. అంతేగాని 4 గంటలు దాటిన తర్వాత మీరు కనుక వెళ్ళాలనుకుంటే ట్రాఫిక్లో ఎలా అయితే ఇరుక్కుపోవడం గ్యారంటీ. మొత్తానికైతే ఏదోలా కష్టపడి అయితే ఎస్సానం చేరుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదే సురసేనయానం ఆంధ్ర గోవా బీచ్. ఈ బీచ్లో ఏం స్పెషల్స్ ఉన్నాయి, ఈ బీచ్లో షాప్స్ ఏం పెట్టారు అనేది ఒక లుక్ వేద్దాం రండి. ఇప్పుడు టైం 8:30 అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా బీచ్ వారిని ఎంతమంది జనం ఉన్నారు. మొత్తం బీచ్ అంతా కూడా జనసంద్రోహంతో నిండిపోయింది. చూస్తున్నారు కదా, అక్కడ ఒక షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ ప్రోగ్రామ్స్ని ఎంతమంది జనం వీక్షిస్తున్నారు అనేది మీకు చూపిస్తాను ఒకసారి రండి. ఈ బీచ్ వారిని కొన్ని ప్రాప్స్తో ఫోటోషూట్ అనేది ఏర్పాటు చేశారు. వాళ్ళే ఫోటో తీసి డెవలప్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న జీప్ మీద బీచ్ వారిని ఒక ట్రిప్ వేయడానికి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే బ్లూ బే రెస్టారెంట్. కొత్తగా అయితే మొన్ననే స్టార్ట్ చేశారు. ఒకసారి ఎలా ఉందో ఏటో చూద్దాం రండి.
ఆహ్లాదం కొరకు ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏమేమి పెట్టారో ఒకసారి చూద్దాం రండి. మనకి మామూలుగా బీచ్కి వచ్చినప్పుడు మంచినీళ్ళు దొరకడం కష్టం ఉంటుంది. అలాంటిది చూస్తుంటే ఫుడ్కి ఎంజాయ్మెంట్కి అసలు లోటు లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.